ఇప్పుడు ఎంతో ప్రేమించి దైవజనురాలు ప్రేమించి నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి అది వందనాలు. అయితే మీరు నన్ను అబ్జర్వ్ చేస్తారో లేదో, నేను ఇది 3వ మెసేజ్. ఇప్పుడు నేను ఫస్ట్ టైం మెసేజ్ చెప్తానికి ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా నీరసం ఉండే. అప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకుపోతానికి నా భార్య ఎంతో కష్టపడుతుండే. అయితే 2వ సంవత్సరం వచ్చినప్పుడు కొంచెం నాకు నేనే లేచి నేను మెసేజ్ చెప్పిన. కానీ ఇప్పుడు నేను ఎట్లున్నాను అంటే దేవి నామానికి మహిమ కలుగును గాక చాలా ఆరోగ్యంగా ఉన్నా. అయితే దేవుడు నాకు దినదినము నాకు ఇచ్చిన ఒక ఆరోగ్యం బట్టి దేవునికి వందనాలు. నన్ను ఎంతో ప్రేమించి దైవజనుడు హత్తుకొని నాకు ప్రార్థన చేస్తుడు. అది ఎంతో నాకు దీవెనకరంగా నాకు మారింది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. అయితే ఎక్కనో పుట్టినాం, ఎక్కనో పెరిగినాం, కానీ దేవుడు ఈ రకంగా ఇక్కడ కలిపినందుకు దేవునికి వందనాలు. అయితే నా టైము కరెక్ట్ నేను 15 నిమిషాలు చెప్పాలి. ఇప్పుడు ఎంత అవుతుంది అనేసి అంటే 2:35, అంటే 1 నిమిషం తక్కువ ఉంది అంతే. కరెక్ట్ 15 నిమిషాలు నేను చెప్పేస్తా. మెసేజ్ బాగా వినండి అక్క. 10 మినిట్స్ ఓన్లీ, ఇంకా దానికన్నా ఇంకా తక్కువ చెప్తా. సరే అక్క, చెప్పేస్తా. అయితే ఇంకా వాక్యం ఇంకా ఏం తీయొద్దు, మామూలుగా మాట్లాడుకున్నట్టే చెప్పేస్తా. అయితే యేసు ప్రభు ఏమని చెప్పిండంటే, అమ్మ ఇగో ఫస్ట్ ఇది అమ్మ ఇగో నీ కుమారుడు అని చేసి అన్నాడు. ఇగో నాకు ఇష్టమైన నా దాసుని నీకు ఇది ఇగో ఇతనే ఇది కుమారుడు అన్నాడు, ఇతనే నీ తల్లి అనేసి అన్నాడు. ఈమెని తీసుకుపోయేసేసి ఆయన వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నాడు. అది ఆడికి బాగుంది. అయితే యేసు ప్రభు ఇప్పటిదాకా మన కోసము, ఇప్పుడు మనకు తండ్రి ఇవ్వలు, మనకు తల్లి ఇవ్వలు, తల్లిలా లాలిస్తాను, తండ్రిలా మిమ్మల్ని పోషిస్తానని చేసి అన్నాడు. అయితే ఆమెకు ఆయన పుట్టినప్పుడు ఆమెనే వద్దు అనేసి అనుకొని ఆయనకు అప్పచెప్పినప్పుడు మనల్ని ఎందుకు ఆయన పోషిస్తాడు? ఎందుకని ఆ మాట అన్నాడు. ఆయన ఆ మాట ఎందుకన్నాడంటే, నీకు నేను కుమారులకు ఉండడం నాకు ఇష్టం లేదు, నీకు నేను దేవునిలాగా ఉండడం ఇష్టము. ఎందుకనేసి అంటే నా రక్తం ద్వారా నువ్వు పరలోకానికి వస్తావు అనేసి ఆయన ఉద్దేశం. ఆయన కుమారులక ఆమెకు ఉంటే ఆమె పరలోకానికి రాలేదు. ఆమె ఏంటంటే నా కొడుకుని సిలువేస్తున్నారు, నా కొడుకుని హింసిస్తున్నారు, నా కొడుకుని బాధపడుతున్నారు. ఎందుకంటే ఆమె శరీరసారి, ఆమె ఒక మనిషి, ఆమె మనిషి రూపంతో చూస్తుంది. నువ్వు అట్లా చూడకు, నన్ను నువ్వు ఏ రకం చూస్తావు అంటే, నేను దేవుని, నేను రక్షకుని, నా ద్వారానే పరలోకానికి వస్తారు, కానీ మళ్ళీ ఏ ద్వారా కూడా మీరు పరలోకానికి రారు అని ఆయన ఉద్దేశంతో, అమ్మ ఇగో నీ కుమారుడు, ఇగో ఆయన ఇష్టపడినది శిష్యుకి చెప్తుండే, ఇదిగో నీ తల్లి నీ దగ్గర పెట్టుకో అనేసి. అయితే అట్లా చెప్తుండే, అది బాగానే ఉంది. అయితే నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, ఇదే మెసేజ్ కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఏమని చెప్పిందంటే, దావీదు మహారాజు కీర్తనలో ఉంది, దావీదు మహారాజు ఏమన్నాడు అన్నయ్యేసి అంటే, అయ్యా నేను ఈ ఆపదలకించి బయటపడటానికి ఎంతో ప్రార్థన చేస్తున్నా, కానీ నేను ఈ ఆపదలకించి బయటపడలేకపోతున్నా, ఎట్లా దేవుడు అది ఇది అనేసి అంటే ఎంతో ప్రార్థన చేస్తున్నా, అసలు బయటపడలేడు. అప్పుడు ఏం చేస్తుండంటే ఒకటే మాట అన్నాడు, అయ్యా నీ దాసురాలైన కుమారుని నన్ను కనికరించవా, నా పట్ల దయ చూపించవా అనేసి అంటే, వాళ్ళ అమ్మని అడ్డు పెట్టుకున్నందుకు దేవుడు ఏంటంటే క్షమించి ఆయనని బయటికి తీసి దీవెనకరంగా మార్చిండు. అది దేవుడు. అయితే తల్లి వల్ల దావీదు అట్లా బయటపడాలంటే యేసు ప్రభు కూడా బయటపడలేకపోయిందా అనేసి నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. అప్పుడు ఇంకొక ఆలోచన వచ్చేస్తే మళ్ళీ నేను ధ్యానిస్తూ ఉంటే యాకోబు కనిపించిండు. యాకోబుకి మోసం చేసే గుణం ఉందేమో కానీ ధైర్యము లేదు. యాకోబుకి మోసం చేయాలి, జ్యేష్ఠత్వం తీసుకోవాలనేసి యాకోబు చాలా వాళ్ళ అమ్మ దగ్గరనే ఉంటాడు. వాళ్ళ అమ్మ దగ్గర నుండే కూర ఎట్లా వండాలి అవన్నీ వాళ్ళ అమ్మ దగ్గరనే నేర్చుకున్నాడు. మంచి చిక్కుడుగా కూర వండి అన్నని మోసం చేసిండు. అదే మళ్ళా తల్లి దగ్గరనే ఉండి, తల్లితో పాటే కలిసి ఉండి మంచి మాంసాన్ని తీసుకుపోయేసేసి తండ్రికి పెట్టి, తల్లి మాట వినేసి తండ్రికి పెట్టి తండ్రిని మోసం చేసిండు. ఇటువంటి తల్లులు కూడా ఈ లోకం మీద ఉన్నారు. అయితే నేనేమంటున్నా అంటే, ఇసొంటి తల్లులు ఉన్నారు, అసొంటి తల్లులు ఉన్నారు. ఈడకి పులిపీట మీదకి ఎక్కేసి మైకు పట్టుకొని ఈడికి వచ్చి అందరూ మెసేజ్లు చెప్తారు. ఇప్పుడు మీకు ఎవ్వరికి ఇచ్చినా సరే కానీ బైబిల్ చూసుకుంటే మెసేజ్ ఎప్పుడు పెద్ద కష్టమేం కాదు.
అందరు చెప్తారు, అందరు తల్లులు. అయితే ఎసొంటి తల్లి ఉండాలంటే దావీదు మహారాజు ఆయన గొర్రెల కాడ ఉండి, ఆయన పెద్ద చదువుకున్నాడే కాదు, గొర్రెల కాడ ఉండేసి గొర్రెల్ని మేపుకుంటూ వాళ్ళమ్మ పొద్దుగల చెప్పిన మాటలు, కొడుకా జాగ్రత్త, దేవుడు మనకు తోడుండు అనేమో ఆ తల్లి చెప్పింది. ఈ తల్లేమో కొడుకా నువ్వు మోసం చేయి, నీకు నేనున్నా అనేసి ఈ తల్లి చెప్పింది. అయితే ఆమె ప్రార్థన పర్రాలే, ఈమె ప్రార్థన పర్రాలే. అసొంటి ప్రార్థన పర్రాలు మన చర్చిలో కూడా ఉన్నారు. అసొంటోళ్ళకు దేవుడు పిల్లల్ని కూడా ఇచ్చిన్నాడు. అయితే నేనేమంటున్నానంటే వీడికొచ్చి మైకు పట్టుకొని మెసేజ్ ఎప్పుడు ఇవ్వాలన్నా సరే చెప్తారు, కానీ అది కాదు ముఖ్యము. ఒక్క ఆత్మనన్నా సరే కాపాడరా. అరే నీ ఫ్రెండ్స్ ఎంతోమంది ఉంటారా, వాళ్ళతో పాటు నువ్వు కలిసి ఉండకరా. వాళ్ళతోటి కలిసి ఉండకుండా నువ్వు ఒక్క ఫ్రెండ్నన్నా సరే చర్చికి తీసుకురారా. ఒక్క ఫ్రెండ్ అన్నా సరే చర్చి తీసుకురా. నువ్వు 10th క్లాస్ నుంచి నీకు మెచ్యూర్, నీ బ్రెయిన్ మెచ్యూర్ అయింది, 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోతాయి, ఇవన్నీ అయిపోతున్నాయి, కానీ ఒక్క ఫ్రెండ్ అన్నా సరే నువ్వు రక్షించినావురా. వాళ్ళతో పాటు కలిసి తిరుగుతున్నావు, వాళ్ళతో పాటు కలిసి మాట్లాడుతున్నావు, వాళ్ళతో పాటు కలిసి నువ్వు మజాక్ ఆడుతున్నావు, నువ్వు హేళనగా మాట్లాడుతున్నావు. అవన్నీ దేవునికి ఇష్టమారా? ఇష్టం లేదు. అవన్నీ వదిలిపెడతారు, ఏడికి వస్తారు. ఇదే కాదు, మన చర్చే కాదు, ప్రతి చర్చ చూసిన మా కుటుంబము ఇక్కడికి ఈ జేదురుగుట్ట మీద ఫస్ట్ మా ఇల్లే. ఈ గుట్ట మీద మొత్తానికి ఇదంతా అడవి, ఫస్ట్ మా ఇల్లే. అప్పుడు మా పిల్లలందరూ, మా అమ్మ మా నాయన ఇద్దరూ తాగుతారు, అయినా సరే కానీ మా పిల్లలందరూ క్రమశిక్షణతో ఉంటుండే. ఏమంటే మేము యేసు ప్రభు నమ్ముకున్నాము, ఆడికించి మా కుటుంబం మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఎవరిని చూసి ఖరాబ్ అయింది అనేసి అంటే క్రైస్తవులను చూసి ఖరాబ్ అయిపోయింది. అసొంటి క్రైస్తవుల తల్లులు. మా అమ్మ మంచిగా తాగుతుంది, మా నాయన మంచిగా తాగుతాడు, కడుపు నిండా తాగుతారు. అందరు కడుపు నిండా అన్నం తింటారేమో అని కడుపు నిండా తాగుతారు. అసొంటి కడుపులకించి నేను వచ్చిన, మా అన్న వచ్చిండు. మా అన్న ఇప్పటికి ఒక 150 మందికి బాప్తిసం ఇచ్చి ఉంటాడు. ఒక అన్యుడు పాస్టర్ అయ్యేసి ఎంతమందికి ఇచ్చి ఉంటాడు. నేను రోగంతో ఉండి 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయేసి అదే తల్లికి పుట్టినోని నేను ఒక 10 మంది కన్నా సరే నేను బాప్తిసం ఇచ్చిన. నాతో పాటు నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరికీ హాస్పిటల్ కానీ, నాకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు కానీ, నాకు నా స్నేహితులు కానీ, నాతో పాటు ఉన్న అన్యులు, నా ఫ్రెండ్స్ కానీ ఇవ్వాలని అడగండి, ఇంచుమించు వాళ్ళకు సువార్త అందలేదు వీళ్ళకు అనేసి అన్న మాట రాదు. ఇప్పటికీ ప్రజెంట్గా నా 2 కిడ్నీలు ఖరాబ్ అయినా రేపో ఎల్లుండో బాప్టిజం తీసుకుంటందుకు ఒకడు తయారున్నాడు వేరే చర్చ్, ఇంకొకడేమో నాకు దేవుడే వద్దని చేసి లోకంలో తిరుగుతూ ఉన్నాడు. వాని రేపు చర్చికి తీసుకుపోతున్నా, వేరే చర్చికి, వాళ్ళ ఇంటి దగ్గర. అట్లా ఒకని ఇంకొక 2-3 సువార్తకు నేనేందని వాళ్ళిద్దరిని ఇంకా సిద్ధపాటు చేస్తానికి ఇది రెడీగా ఉన్నా. మళ్ళీ ఇంకోటి, నేను సువార్త చెబుతున్నప్పుడు నా ధనాన్ని పెడుతున్నా, నా ఒక టైంని పెడుతున్నా, నా ఆరోగ్యాన్ని పెడుతున్నా, నా బలాన్ని పెడుతున్నా, నా శక్తిని పెడుతున్నా. ఎసొంటి కడుపులో పుట్టిన నేను, ఒక మంచి కడుపు నిండా తాగే తల్లిదండ్రులకు నేను పుట్టిన. అసొంటి తల్లిదండ్రులకు పుట్టిన ఇంత గౌరవంగా నేను చెప్తున్నానేసి అంటే, మీరు చిన్న ఉన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తున్న పిల్లలారా, మీకే యవనస్తులారా మీకే చెప్తున్నా, మీరు చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులు మీకోసము కన్నీరు కార్చి మీరు ఇంతగానో చదివి మీరు ఇంతగానో కాలేజీకి వెళ్తున్నారు అనేసి అంటే, మీ తల్లిదండ్రులు ఇంతగానము పడతారంటే ఒక్క ఆత్మను కూడా మీరు తీసుకురాకపోతే, నేను చెప్తున్నా, ఈ స్టేజులు ఎక్కడు, ఈ మైకులు పట్టుకోవడం, ఈ మెసేజ్లు చెప్పడం, ఈ పాటలు పాడడం, ఇవన్నీ పెడదామే. ఇవన్నీ ఎందుకంటే జనాలకు కనిపిస్తారు, తర్వాత ఇంకొక అది అయిపోతుంది, ఇంకొక గడి వస్తుంది. ఈడ కుకుడుపల్లికి వెళ్తుంటే పాస్టర్ వాళ్ళ అమ్మ నాయన ఇద్దరు మంచి పాస్టర్లు, మంచి గొప్ప దైవజనులు. వాళ్ళిద్దరు పాపం వాళ్ళు సేవ చేసి ముసలాలే వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళ కొడుకు వచ్చేసి అక్కడికి కుకుడుపల్లికి వచ్చి ఇక్కడ ఎవ్వరు చూడరు అనేసి ఆంజనేయుని గుడి కింద ఆడ హోటల్ ఉంటే హోటల్కి వచ్చి సిగరెట్ తాగుతూ ఉన్నాడు. ప్రతి ఆదివారం రోజు ఆయననే వాక్యం చెప్తాడు, ఆయననే ఆరాధన నడిపిస్తాడు, వీడికొచ్చి మాత్రం సిగరెట్ తాగుతాడు. అయితే వీళ్ళందరూ ఏందనే చేసి ఇప్పుడు ఏమన్నా చేసి అనుకోవాలి, ఆత్మల భారం చిన్న ఉన్నప్పటి నుంచే లేదు. ఒక ఆత్మను రక్షించాలనేసి అంటే వాని కోసం ప్రార్థన చేయాలి, ఒక ఆత్మ రక్షించబడాలంటే వాని కోసం కన్నీరు కార్చాలి, వాని మీద ఉన్న దెయ్యాలన్నీ పోవాలనేసి అంటే వాని కోసం దేవుని కాడ ఎంతో మొరపెడితేనే నువ్వు వానికి సువార్త చెప్పలేము. నువ్వు అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏందనేసి అంటే, నువ్వు చక్కగా ప్రార్థన చేస్తలేవు, నువ్వు చక్కగా ఆత్మీయంగా ఉంటలేవు, ఏదో డిస్టి బొమ్మ కొత్త ఇంటికి తలిగించినట్టు, ఏదో నేను క్రైస్తవునని ఒక బొమ్మ తలిగించుకొని నువ్వు బ్రతుకుతున్నట్టే. యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క చిన్న ఒక సాక్ష్యంతో కూడుకున్న ఈ యొక్క చిన్న
వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.